గణపతి నిమజ్జనాల పేరు మీద పట్నం రోడ్లన్నీ చెత్తాచెదారంతో నిండిపోయినాయి. ఏ గల్లీల చూసినా నీళ్ల ప్యాకెట్ కవర్లు, ప్లాస్టిక్ బాటళ్లు, పులిహోర పొట్లాల వరకులన్నీ ఏడ పడితే ఆన్నే పడేసి ఆగమాగం చేసిండ్రు గిట్లా. ఇక వాటిని సాఫ్ చేయనీకి జీహెచ్ఎంసీ వాళ్ళు మస్తు తిప్పలు పడుతున్నారు పోన్రి. రోడ్లు మొత్తం సాఫ్ చేయనీకి నిన్నటి సందే పొద్దు మాపు చేస్తున్నారట. నిమజ్జనాల పేరు మీద మొత్తం 12,500 మంది స్పెషల్ డ్యూటీలు చేసుకుంటా రోడ్లన్నీ క్లీనింగ్ చేస్తున్నారట గిట్లా. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా కాన్నైతే అన్నపూర్ణ కేంద్రాలను పెట్టి వచ్చిపోయే భక్తులకు ఆకలి తిప్పలు లేకుండా సేవలు చేస్తున్నారట జీహెచ్ఎంసోళ్ళు. ఆవు మరి సాఫ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అని దావకన్లల్లా జాతర లెక్కనే ఉంటున్నారు జనాలు. ఇక మల్లగి చెత్తతోని దోమలు, ఈగలు మెట్టబెట్టి ఇండ్ల మీద పడనంటే ఏం లేదు. ఇక పేషెంట్ల కోసం ఉన్న దావకాన్లు కూడా జాలయి. ఇక రోడ్లు సాఫ్ చేసుడే కాకుండా నిమజ్జనాలకు పోయే భక్తుల ఆకలి తీరుతున్న జీహెచ్ఎంసోళ్లను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మందికి ముచ్చట ఎరకైనోళ్ళు.